బ్రో అయితే తనుజ గారు గేమ్ సరిగా ఆడరు, ఆ ఏడవడం వరకే సరిపోతారు. మరి గ్రాండ్ టు ఫినాలే టికెట్ కావాలంటే ఖచ్చితంగా ఆడాల్సి వస్తుంది. అవును. ఒకవేళ తనుజ గారిని డామినేట్ చేసి రీతు గారు ఏమైనా పైకి వెళ్ళే అవకాశం ఉందా? ఖచ్చితంగా రీతుకి అంత కెపబిలిటీ ఉంది, అంత స్ట్రాంగ్ పర్సన్. కానీ తను ఏంటంటే తన వేరే వెళ్ళిపోతూ తను కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది. తనుజకి కెపాసిటీ లేదు, తనుజ అరవడం మాత్రమే సరిపోతుంది. మిగతా వాళ్ళతో ఎప్పుడు గొడవలు పెట్టుకోవడంలో తను హైలైట్ అవ్వడం ఇలా జరిగిపోతుంది తప్ప కానీ తను ఓడిపోతే అరవడము, తను గెలిస్తే హగ్గులు ఇవ్వడము ఇది కాదండి కంటెంట్ అనేది. ఎప్పుడు కానీ రీతు ఏంది గెలవాలి అనే కసితో వెళ్తుంది. తనకి లక్ ఫేవర్ చేయట్లేదు అంతే తప్ప కానీ లక్ ఫేవర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రీతు టాప్ 5లో ఉంటుంది. సో కళ్యాణ్ గారి కోసం చాలా మంది ఆయన ఫ్యాన్స్ బయట ట్రెక్కింగ్ ఇస్తున్నారు, పెద్ద పెద్ద కొండలు ఎక్కుతున్నారు, మంచు శిలాలు ఎక్కుతున్నారు, అక్కడ ఎక్కి కళ్యాణ్ ఫోటో ఎగరేస్తున్నారు. అయితే వాళ్ళకి ట్రెక్కింగ్ చేయాలన్న ఆతృత ఎక్కువ ఉంది, ఆరాటం ఎక్కువ ఉంది. ఏ విధంగా ఫేమస్ అవుతాము అంటే కళ్యాణ్ ఫోటో పట్టుకుంటే మనం ఫేమస్ అవుతాం, మనం ఎక్కింది చూపించాలంటే ఏదో ఒకటి కంటెంట్ కావాలని వాళ్ళు కూడా కంటెంట్ క్రియేట్ చేసుకొని కళ్యాణ్ ఒక ఫ్లెక్సీ పట్టుకొని తిరుగుతున్నారు. అంటే వాళ్ళు ఏమైనా పెయిడ్ ట్రెక్కింగ్ ఏమైనా చేస్తున్నారంటారా? మేబీ అయి ఉండొచ్చు, మనం చెప్పలేము. మనం అయితే పెయిడ్గా చేయట్లేదు కాదు కాబట్టి వాళ్ళు పెయిడే కావచ్చు. మనం చెప్పలేము, పెయిడ్ అని చెప్పలేము, పెయిడ్ కాదు. అడుగుతున్నారు రీసెంట్ గా మీ వీడియో చూసి కామెంట్లు అడుగుతున్నారు, అన్న మీరు ఇమాన్యుల్ కి సపోర్ట్ చేస్తున్నారు, మీరేమైనా పెయిడ్ సపోర్టరా అని అడుగుతున్నారు. ఇమాన్యుయల్కి ఒకవేళ మనం సపోర్ట్ చేసేది ఉంటే మొత్తం నేను కూడా పెయిడ్ అయితే తనుజ సైడ్ వెళ్ళిపోతా కదా, పైసలు తీసుకొని వెళ్ళిపోయావు అయితే తనుజ సైడ్ వెళ్ళిపోతా. ఇమాన్యుయల్కి ఎందుకు సపోర్ట్ చేస్తా? సైడ్ నుంచి డబ్బులు ఏమైనా తీసుకున్నారు? ఇమాన్యుయల్ పిఆర్లను పెట్టుకొని వెళ్ళాల్సిన కర్మే లేదు. ఎందుకంటే తను జెన్యున్ పర్సన్, తను ఆల్రెడీ ఒక సెలబ్రిటీ, ఒక కమెడియన్గా తనకు పేరుంది. అంత పేరున్న పర్సన్ పిఆర్లను పెట్టుకొని వెళ్ళాల్సినంత అవసరం అయితే తనకు లేదు. జెన్యున్గా గెలవాలి అనుకున్నాడు, జెన్యున్గా వెళ్ళాలనుకున్నాడు. ఓకే, సో మీ పరంగా టాప్ 5 ఎవరెవరు? టాప్ 1లో ఇమాన్యుయల్ ఉండాలి, టాప్ 2 డెమాన్ ఉండాలి, టాప్ 3 రీతు ఉండాలి, టాప్ 4 కళ్యాణ్ ఉండాలి, టాప్ 5 భరణి ఉండాలి. సో తనుజ గారు ఎక్కడా లేరు. నాకు ఇష్టం లేదు తనుజ గారు అసలు సీజన్లో ఉండకుండానే బాగుండేదనే ఫీలింగ్ వచ్చింది నాకు. సో తనుజ గారు మరి ఈ వీక్లో నామినేట్ అయ్యారు, సో నామినేట్ అయిన ఆవిడ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందా మరి? తనుజ ఎలిమినేట్ అయ్యేది భయ్యా, కప్పు చేతికిచ్చి పంపిస్తారు, ఆమె ఆల్రెడీ పెట్టుకొని వచ్చింది కాబట్టి. అదే నా ఒపీనియన్ బ్రో, నా ఒపీనియన్ అది. యాజ్ ఏ ఆడియన్గా, యాజ్ ఏ వ్యూవర్గా నా ఒపీనియన్ చెప్తున్నా. జనాల ఒపీనియన్ మొత్తం నేనెందుకు చెప్తా? జనాల ఒపీనియన్ ఏముంది? తనుజ ఉంది. తనుజ ఏం చేస్తుంది? స్మార్ట్గా తయారవుతుంది, చీర కడుతుంది, టిక్కు టక్కు అని తిరుగుతుంది. అంతకు మించి ఆమె చేస్తున్నది ఏమి లేదు. ఆ ఇంట్లో అరవడము, ఇంకొకరు సపోర్ట్ చేసుకొని గేమ్స్ ఆడుతుంది. సింగిల్గా ఆడమనండి, రీతుతో ఒకసారి గేమ్ ఆడమనండి, తనుజ గెలుస్తుందేమో చూద్దాము. అయితే తనుజ రీతు వీళ్ళిద్దరు గొడవ పడితే రీతు గెలుద్దంటారు ఖచ్చితంగా. దివ్యతోనే గెలవలేకపోయి, అసలు దివ్యకి తనుజకి గట్టి పోటీ ఇచ్చుంటే బాగుండేది. కానీ దివ్యాన్ని తీసుకొని వెళ్ళి పక్కకు పడేస్తున్నారు. ఇప్పుడు రీతు ఉంది కాబట్టి రీతుతో ఉండాలి, అప్పుడే మనకు కూడా.